ఆయనకు సీతారాంపూర్ తెలియదు, ఆరపల్లి తెలియదు, టవర్స్ ఏ గల్లీ తెలియదు. ఆయన మన ఊరోడు కాదు, మన పట్టణముడు కాదు, మన జిల్లావుడు కాదు, మన పార్లమెంట్ కాదు. పక్క ఊరైనా, పక్క జిల్లా అయినా, పక్క పార్లమెంట్ ఆయనే. గక్కర చెల్లని రూపాయి గీడికి వచ్చి నేనేది వచ్చినా అంటున్నాయనే. మరి నువ్వు చేస్తే ఎందుకు చెప్పుకుంటున్నావు? మరి నువ్వు చెప్తే చెప్పుకోవాలి కదా. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు చేసింది ఏంటి అంటే కబ్జాలు చేశారు. గంగుల కమలాకరణకు ఆయన నమ్మి మీరు ఓట్లేస్తే 10కి 10 మంది పోయి జైలుకు పోయారు. 10 మంది జైలుకు పోయారు. ఇవాళ బీఆర్ఎస్ ఇక్కడ ఉన్నారు జైలుకు పోయిన వాళ్ళు ఉన్నారు లేదా? వాళ్ళకు ఓటేస్తే మీళ్ళు నెక్స్ట్ కథ ఇజ్జత్ పోతుంది. వాళ్ళకి ఓట్లేస్తే ఏమవుతారు తెలుసా? మీరు బయటికి వేరనుకో, రేపు మేము ఫలానా సీతారాంపూర్ ఆరపల్లి వాళ్ళం, లేకుంటే ఆర్టీసీ కానీ ఏరియా వాళ్ళం, మేము ఫలానా డివిజన్ వాళ్ళం అంటే ఎవరికి ఓటేసారంటే బీఆర్ఎస్ కీలేం ఓటర్లే. మీరుగా కబ్జాలు చేస్తున్నకు జైలుకు వెనక ఎట్లా ఓటేసారని ఇజ్జత్ పోతుందా లేదా? మీరు నల్లమ్మ కోసుకొని తిరగాల్సి వస్తుంది. వాళ్ళకు ఓట్లేస్తే మీ ఓటు విలువ తగ్గుతుంది. రేపు జనం నమ్ముతారు. అరే గిన్ని తప్పు చేసిన జైలుకు పోయినానికి ఓట్లేస్తే రేపు ఇక కబ్జాలు చేస్తూనే ఉంటారు. నేను కబ్జా చేసినా జైలుకు పోయినా కూడా నాకు మా ఊరోళ్ళు ఓటేసారు, నెక్స్ట్ మళ్ళీ కబ్జాలు చేసుడే. ఇప్పుడు జాగాలు కబ్జా చేశారు, నెక్స్ట్ మీ ఇల్లు కబ్జా చేస్తారు గ్యారంటీ.